బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క ఆలోచన విధానానికి ముందుగా వందనాలు తెలియజేస్తూ, ఏదైతే ఇటీవల ఇచ్చినటువంటి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరికల్ని ఇప్పుడు ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా 21 నాడు భారత్ బంద్ చేపట్టడం జరిగింది. దానికి మా బైంసా డివిజన్లోని ప్రతి దుకాణం, ప్రతి మనిషి ఈ బంద్ను పూర్తిగా మద్దతు ఇచ్చినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే రాజ్యాంగ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి తమ రాష్ట్రాలకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు అంటే ఏదైతే 21 రోజున బంద్ పిలుపు జరిగిందో ఆ రోజు నుంచి మందకృష్ణ మాదిగా మాలను టార్గెట్ చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. మేము దానికి తీవ్రంగా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరఫున ఖండిస్తున్నాము. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 15% ఎస్సీ వర్గీకరణ ఎస్సీలకు ఇవ్వడం జరిగిందో దానికి సమానంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ సమాన అధికారం ఇవ్వడం జరిగింది. అయితే దానికి మందకృష్ణ మాదిగా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆడు వీడు అనుకుంటా తీవ్రంగా ఖండిస్తున్నాడు. అంటే మేము మాలమాడ తరఫున మా వర్గీకరణ పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జాగ్రత్త, మందకృష్ణ మాదిగా ఇటువంటి వ్యాఖ్యలు పునరుద్ధరణ ఇంకా మాట్లాడితే మేము ఊరుకునే లేవని చెప్పేసి మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం.